భక్తిపరులైన వాళ్ళు వినాలి జాగ్రత్తగా. ఇక భక్తిపరులైన వాళ్ళు తమ మట్టుకే భక్తి సాధన చేసి ఆగిపోరాదు. తమ సమకాలీనులను తమ తరువాతి తరమును కూడా ప్రభావితం చేయడానికి పిలువబడ్డారు. నాడు యెహోషువ దినములలో యెహోషువ చేత బోధింపబడిన వారు తమ మట్టుకు తాము భద్రంగా ఉన్నారు, కానీ తమ తరువాతి వారిని ప్రభావితం చేసే విషయంలో వారు ఫెయిల్ అయ్యారు. ఫలితంగా తర్వాతి తరానికి దేవుని గురించి చెప్పేవాడు లేకుండా పోయాడు. కానీ దేవుడు ఇది మనకెందుకు రాయించి పెట్టాడంటే, మనకు ముందున్నటువంటి మన పితరులు, మనకు ముందున్నటువంటి భక్తిపరులు, వాళ్ళు దేవుని గురించి మనకు బోధించారు, పాటలు రాశారు, పాడారు, ఉపదేశాలు చేశారు, వాటిని భద్రపరిచారు, ఒక నిధిలాగా మనకిచ్చారు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే జస్ట్ మనకు ముందు తరంలో ఉన్న భక్తికి ప్రస్తుతం ఉన్న భక్తికి చాలా తేడా వచ్చింది. అయిన అనుభవాల్లో కూడా రావట్లేదు, కానీ నీళ్ల మీద తేలి ఆడినట్లు ఉంది. అంత పై పైన ఉంది. దేవునితో లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవునితో లోతైన సహవాసాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులని బహు తక్కువ మందిని చూస్తాం మనం. అగ్రనాయకత్వాల్లో, అగ్రపీఠాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో సైతం సరైనటువంటి లోతు కనిపించట్లా. అర్థమైందా? ఇది తర్వాతి తరాన్ని చాలా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. తర్వాతి తరాన్ని చాలా ఉపవాస ప్రార్థనల్లో దేవుని దగ్గర కనిపెట్టుకునే అనుభవాలు తక్కువ. ఈరోజు రాత్రుల్లో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ప్రార్థించేటువంటి భక్తులు, వాళ్ళ రోషం, ఆ కసి తక్కువ. ఈరోజు దేవునితో కొంతకాలం ప్రత్యేకించుకొని గడిపిన అనుభవాలు, పూర్తిగా లోకానికి వేరై దేవునికి సమీపమై ఆయన సాహచర్యంలో, సహవాసంలో మునిగి తేలిన అనుభవాలు కొరవడిపోయినాయి, మారిపోయింది. చూస్తానే మారిపోయింది. ఈరోజు ఎంత తేడా వచ్చిందంటే చెప్తున్నా, నాడు అపోస్తలులు తాము మరుగై ఉండి ప్రభునామాన్ని మహిమపరచడానికి చాలా కష్టపడ్డారు. ఈరోజు సేవకత్వంలోనికి వచ్చిన తర్వాత ఒకప్పుడు లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉండకూడదు, వాటిని విసర్జించి ప్రభువుని హత్తుకోవాలని భక్తి మొదలుపెట్టినటువంటి భక్త సమాజము ఈరోజు జీవపు డంబానికి పరిగెత్తే పరిస్థితి ఎక్కువైపోయింది. ఇందులో ఎవడు మినహాయింపు లేదు. మాట్లాడే నేను మొదలుకొని ఇప్పుడు ప్రకటింపబడుతున్న ప్రతి ప్రదేశంలోని వ్యక్తులందరిలో కూడా ఈ కరెక్షన్ జరగాలి.